మీద దయలేని పుత్రుడు అంటే ప్రేమ లేనివాడు, వాళ్ళకు సహాయం చేయనివాడు, వాళ్ళకు ఊకెనే చిరాకు పడేవారు. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, వాడు పుట్టిన సచిన ఒకటే. అది ఏ విధంగా అంటే పుట్టలోన చెదలు పుట్టదా గిట్టవా. పుట్టలోన చెదలు ఏ విధంగా అయితే పుడతాయి వస్తాయో వీడు కూడా, అంటే అబ్బాయి అని కాదు వీడు వాడని, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే వాళ్ళు పుట్టినా చచ్చినా వ్యర్థమే అంతే. అందుకోసమని తల్లిదండ్రులకు చిన్న సహాయం ఇంటికి చెయ్యాలా, మీరు వాళ్ళు చెప్పిన పనులు చేయాలా, వాళ్ళు స్కూల్కి పోమంటే పోవాలి, హోంవర్క్ చేసుకోమంటే చేసుకోవాలి, కిరాణా షాప్ పోయి చిన్న చిన్న సామాన్లు తెమ్మన్నా కూడా తేవాలా. ఎప్పుడన్నా తల వస్తుందంటే కూడా ఒత్తాలా, కాళ్ళు వస్తుందంటే కాళ్ళు ఒత్తాలా. ఇది సేవ చేసుకోవాలా. ఆ దేవుళ్ళకు సేవ కంటే తల్లిదండ్రుల సేవ చేసుకుంటే మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది. మీకు దేవుళ్ళు ఎక్కడో లేరు, అమ్మ నాన్నలే దేవుళ్ళు. కాబట్టి పొద్దున లేచి మీ అమ్మ నాన్నలకు పోయి కాలు మొక్కకున్న పర్లేదు దండం పెడితే చాలు, మీకు ఎంతో మంచి జరుగుతుంది ఆ రోజు. మీరు ఒకసారి వాళ్ళు చూసి చూడండి, చాలా బాగుంటుంది. అమ్మ నాన్నలకు రోజు పొద్దున్న లేచి దండం పెట్టండి, లేకుంటే గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఇంగ్లీష్ ఎందుకు చెప్తారు కానీ నమస్కారం చెప్పండి, చేతులు వేసి దండం పెట్టండి. సరేనా?